బీదర్ అలాగే హైదరాబాద్ లో కాల్పులకు తెగబడ్డ ఏటీఎం దొంగలు ఎక్కడున్నారు? హైదరాబాద్ లోనే ఉన్నారా లేక నగరం నుండి తప్పించుకుని పారిపోయారా? బీదర్ దొంగలను పట్టుకోవడానికి పోలీసులు చేస్తున్న ఆపరేషన్ ఏంటి? ఆ డీటెయిల్స్ మీద ఫోకస్ చేద్దాం. బీదర్ దొంగల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. 8 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు పోలీసులు. నిందితులు ఛత్తీస్గఢ్ రాయ్పూర్ కు చెందిన వారుగా గుర్తించారు. అడ్డదారులో రాయ్పూర్ పారిపోయినట్టుగా పోలీసులు ప్రస్తుతం అనుమానిస్తున్నారు. అఫ్జల్గంజ్ లో కాల్పుల తర్వాత ఆటోలో ట్యాంక్ బండ్ వైపు వెళ్లారు నిందితులు. ట్యాంక్ బండ్ నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్ళినట్టుగా అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు 100 సీసీ కెమెరాలను చెక్ చేశారు పోలీసులు. ట్యాంక్ బండ్ వరకు సీసీ కెమెరా చిక్కారు నిందితులు. అయితే ఏటీఎం క్యాష్ దోపిడీ కాల్పుల కేసు విచారణ కోసం హైదరాబాద్ కు వచ్చారు బీదర్ పోలీసులు. ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి జాయిన్ అవుతున్నారు లైవ్ లో. దీనికి సంబంధించిన డీటెయిల్స్ తో జ్యోతి, పోలీసులు కొన్ని బృందాలుగా విడిపోయి గాలిస్తూ ఉన్నారు. ఏమైనా ఆచూకీ లభించే అవకాశం ఉందా? ఎలా ట్రేస్ చేస్తున్నారు వాళ్ళని? తీవ్ర కలకలం సృష్టించినటువంటి అఫ్జల్గంజ్ కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తును వేగవంతం చేశారు. మొత్తం 8 బృందాలుగా కూడా నిందితుల కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 100 సీసీ కెమెరాలను పరిశీలించడం జరిగింది. నిన్న ఘటన తర్వాత అఫ్జల్గంజ్లో ఒక ఆటో ఎక్కి ట్యాంక్ బండ్ వైపు వెళ్ళినట్లుగా గుర్తించారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్ళి ఏమన్నా రాయ్పూర్ వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు అనేది పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా కొన్ని టీమ్స్గా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న ఉదయం ఎక్కడైతే బీదర్లో ఏటీఎం చోరీ చేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా వాళ్ళు బైక్ మీద ఒక ప్రదేశానికి వచ్చి అక్కడ బైక్ వదిలేసి ఆ తర్వాత బస్సులో ట్రావెల్ చేసుకుంటూ కూడా అఫ్జల్గంజ్కి రావడం జరిగింది. నిన్న కాల్పులు జరిగినటువంటి ఆ బస్సుకు సంబంధించినటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. నిన్న నిందితులు ఇదే బస్సులో ఫ్రంట్ సీట్లో ఉండడం జరిగింది. వేరే కేసు నిమిత్తం వచ్చినటువంటి బీదర్ పోలీసులు కూడా ఇదే బస్సులో ఉన్నారు. అయితే నిన్న 3 గంటల ప్రాంతంలో రోషన్ ట్రావెల్స్కి వెళ్ళి అక్కడ రాయ్పూర్ వెళ్లేందుకు టికెట్స్ బుక్ చేసుకోవడం జరిగింది. ఆ సమయంలో లేకపోవడంతో కూడా బస్సు నిన్న సాయంత్రం మళ్ళీ 6-6:30 గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు బస్సులో ముందు సీట్లో కూర్చున్న తర్వాత ఎవరైతే రోషన్ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి వ్యక్తి జహంగీర్ ఆ బ్యాగ్స్ బరువు ఉండడము, ఆ తర్వాత వాళ్ళ చేతిలో కొంత అనుమానంగా వాళ్ళు కనిపించడంతో కూడా వాళ్ళని అడిగేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఆ డబ్బులను చూపించి అతన్ని లోపరుచుకునేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇప్పటికే కొన్ని ట్రావెల్ బస్సులకు సంబంధించి ట్రావెల్స్ యజమానులకు సంబంధించి తెలంగాణ పోలీసులు ఎందుకంటే డ్రగ్స్ కానీ లేదంటే పార్సిల్స్ ఇవన్నీ కూడా వెళ్తున్నటువంటి క్రమంలో పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. కాబట్టి నిన్న ఆ చెక్కింగ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు ఒక్కసారిగా కూడా నిందితులు ఫైర్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ జహంగీర్ కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అతను ఇచ్చినటువంటి కేసు ఆధారంగా కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు మాత్రం నిందితుల కోసం ఇంకా గాలింపుల చర్యలు మాత్రం ముమ్మరం చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి బీదర్ పోలీసులు కూడా హైదరాబాద్కి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు వచ్చినటువంటి రూట్ కావచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత అఫ్జల్గంజ్లో ఆటో ఎక్కి ట్యాంక్ బండ్ వైపు వెళ్లారు కాబట్టి అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆ తర్వాత రాయ్పూర్కి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తుంటారనేది ప్రాథమికంగా పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇంకా సీసీ కెమెరా పరిశీలిస్తూ ఉన్నారు. 93 లక్షలు తీసుకొని బీదర్ నుంచి అసలు ఏ విధంగా వచ్చారు, ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళినటువంటి రూట్ మ్యాప్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న 7:30 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ఈ యొక్క ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక్కసారిగా కూడా నగరం అంతా కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి కాల్పులకు కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు సైతం కూడా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు మాత్రం ఆ నిందితుల కోసం పూర్తి స్థాయిలో కూడా పట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సీసీ కెమెరాలను కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి. నిందితులను త్వరలోనే పట్టుకుంటామంటూ కూడా ఇప్పటికే డీసీపీ కూడా తెలిపారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఇంకా అప్రమత్తంగా ఉండి వాళ్ళ కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్ జ్యోతి.